ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాన్న, నా కన్న తండ్రి, ఇది మా నాన్న ఇల్లా? మీరక్కడ మాట్లాడుతుంది శ్రీవల్లితోనా? అవును సార్, మేమిద్దరం సరుకుల కోసం వెళ్ళినప్పుడు శ్రీవల్లి కలిసింది. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే సుబ్బు దగ్గరికి వెళ్తున్నానని కూడా చెప్పింది. సతీష్ గారు విన్నారు కదా, అది సార్ మన దగ్గరున్న ఎవిడెన్స్. శ్రీవల్లి ఆ షాప్ ముందు నుంచి పాస్ అవుతూ అటునుంచి ఎక్కడికి వెళ్ళింది. దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి. ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు? శ్రీవల్లి కనిపించట్లేదా ఏంటి? మీరేం కంగారు పడకండి, తను క్షేమంగా వాళ్ళ ఇంట్లోనే ఉంది. మరి శ్రీవల్లి ఆ వీడియోలో కనిపించట్లేదేంటి? ఇదేదో సూపర్ న్యాచురల్ పవర్ లాగుంది. సూపర్ న్యాచురల్ పవరా? ఏంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. అసలు శ్రీవల్లికి ఇలాంటి ప్రాబ్లం రావడం ఏంటి? మీరేం కంగారు పడకండి, ముందు కూర్చోండి. కూర్చో బాబు, కూర్చోండి. చూడండి, శ్రీవల్లి మా ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వస్తూ మా కుటుంబానికి చాలా దగ్గరైంది. ఎందుకో తెలియదు కానీ తన ఫ్రెండ్ ప్రియాకి కూడా అలాగే జరిగింది. దేవుడా, శ్రీవల్లి ఇంత పెద్ద సమస్యలో ఉందా? మీరేం మాట్లాడరేంటండి? నాకు అసలు మైండ్ ఏం పాన్ చేయడం లేదు భవాని. ఈ దినేష్ గాడు నాన్న చూసి ఎందుకు గుర్తుపట్టలేదు? మర్చిపోయాడా, లేక వీడికి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? మీకు శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు తెలుసా అండి? లేదండి, ఇంతవరకు ఆవిడ్ని నాన్నగారు గాని మేం గాని చూడలేదు. చిన్న ఇష్యూ జరిగి మా నాన్నగారి మీద ఆవిడ కోపం వచ్చింది. దాంతో శ్రీవల్లిని కూడా మా ఇంటికి రాకుండా ఆపేసింది. ఏంటి నాన్న, శ్రీవల్లి నీ కూతురని తెలియకపోయినా తన మీద అనుబంధాన్ని పెంచుకున్నావా? మరి మా అత్తయ్య గారికి ఈ విషయాలన్నీ తెలుసా? ఆవిడికి ఎంతవరకు తెలుసో మాకు తెలియదమ్మా. తనతో ఇంతవరకు మేమెవరూ మాట్లాడలేదు. మాట్లాడకపోతే మాత్రం ఇదంతా ముందు మా అత్తయ్య గారికి చెప్పకుండా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం ఏంటి సార్? ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? సార్, ఆ వీడియో మా అత్తయ్య గారికి చూపించాలి. మీరు కూడా రండి, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? రండి. అవసరం లేదు.
శ్రీవల్లి, వచ్చావా తల్లి? నువ్వు అక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రమ్మా. అన్నయ్య, వదిన, వెళ్దాం పదండి. నేను అసలు ఇంటికి రానని, వీళ్ళతో మాట్లాడనని అమ్మకి మాటిచ్చాను. నా విషయంలో ఏం జరుగుతుందో అమ్మకి పూర్తిగా తెలుసు. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పదండి వెళ్దాం. తంగచి, ఈ కాలనీ చుట్టుపక్కల మొత్తం వెతికినాను, కానీ ఆండాళ్ళు ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం వసంతనగర్ వైపు చూస్తాను. అవును, ఇంతకీ పోలీసులు దినేష్ వాళ్ళని కోదండరామయ్య గారింటికి ఎందుకు తీసుకెళ్లారో తెలిసిందా? లేదు లడ్డు, ఇంకా ఆ విషయం గురించి ఏం తెలియలేదు. దినేష్ అక్కడ ఏం చెప్తాడో, నా మీద కోపంతో అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయనతో ఏం మాట్లాడతాడో ఏంటో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. భయపడ మాకు తంగచ్చి, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఎందుకంటే దినేష్ మంగళ చాలాసార్లు వాళ్ళ నాన్న గురించి కూడా కోపంగా మాట్లాడడం చూశాను కదా. అవును, ఇంతకు శ్రీవల్లి ఎక్కడ ఉండాది? రూమ్లో ఉంది. నువ్వు ఈ టెన్షన్లో పడి తను కనిపెట్టుకుని ఉండటం మర్చిపోమాక. డోర్ తెరిచిందేంటి? శ్రీవల్లి, 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 శ్రీవల్లి. అయ్యో, శ్రీవల్లి బయటికి వెళ్ళిపోయింది లడ్డు. ఎక్కడికి వెళ్ళుంటుంది? మొన్నట్లాగా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటుందా? అయ్యో, నువ్వు ఏడవకు తంగచ్చి, ముందు తనకు ఫోన్ చేయి. శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నాకు చెప్పకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. కోదండరామయ్య గారింటికి వెళ్ళానమ్మా. వాళ్ళ నాన్న గురించి నా నిజం తెలిసిపోయిందా ఏంటి? ఇందాక మీరు మాట్లాడిన మాటలు నేను విన్నాను. కంగారు పడకమ్మా, నీకిచ్చిన మాట నేను తప్పలేదు. వాళ్ళింటి గుమ్మం బయట నిలబడ్డాను, లోపలికి వెళ్ళలేదు. సార్తో కూడా అస్సలు మాట్లాడలేదు. మీ మాటల ద్వారా అన్నయ్య వదినలు సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని తెలిసి వాళ్ళ కోసమే అక్కడికి వెళ్ళాను. నా వల్ల అన్నయ్యకి ఇబ్బంది కలగకూడదని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాను. అంటే అన్నయ్య అక్కడ సార్తో ఏం చెప్పలేదా? అదే అంటే ఏం మాట్లాడలేదా? లేదమ్మా, అన్నయ్య సార్తో మాట్లాడడానికి ఏముంటుంది? నాకేదో జరిగిందని మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. సార్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో నేనెందుకు ఇన్వాల్వ్ అయ్యానో తెలియక అందరూ చాలా బాధపడుతున్నారు. పాపం సార్ అయితే చాలా బాధపడుతున్నారు. ఎలాగైనా దీని వెనుకున్న వాళ్ళని పట్టుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. నన్ను చూడగానే నాతో మాట్లాడబోయారు. కానీ నేను నీకిచ్చిన మాట కోసం ఆయన పలకరించినా కూడా పలకలేదు. సార్తో మాట్లాడలేకపోయినందుకు నాకు కూడా చాలా బాధగా అనిపించింది. కానీ తప్పదు కదా.
ఆయన్ని చూసి కూడా దినేష్ ఆయనకి మా గురించి గాని తనే కన్న కొడుకు అన్న విషయం గాని ఎందుకు చెప్పలేదు? శ్రీవల్లి, ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏం ఉపయోగం లేదు. పద, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి తాడు కట్టించుకుందు. ఆ తాడు నీకు రక్షగా ఉంటుంది. వద్దు సుబ్బు, కాలగారు కూడా దేవుడి దగ్గర పూజ చేసి ఈ హారాన్నిచ్చారు. ఈ హారం కూడా నేను వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్లకుండా ఆపలేకపోయింది. నిన్న రాత్రి కూడా నేను సడన్గా వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళాను. ట్రాన్స్లోకి వెళ్ళాక అసలు నాకు ఏం జరుగుతుందో తెలియటం లేదు. సమయానికి అమ్మ లడ్డు మామలు నా దగ్గరే ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలేం జరుగుండేదో తెలీదు. అసలు ఆ రోజు నేను ట్రాన్స్లో ఉండి ఎక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, అక్కడ ఏం జరిగిందో ఏం గుర్తు రావట్లేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటి దగ్గరే ఉన్నాను తప్ప అసలు సీరియస్గా తీసుకునేంత విషయం నాకేం జరగలేదు. దీన్ని బట్టి చూస్తుంటే నన్ను ట్రాన్స్లోకి తీసుకున్న వాళ్ళు చేయబోయే పనికి టైం ఉన్నట్టుంది. ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. టైం రాగానే నన్ను తీసుకెళ్తారనుకుంటా. నో, నేను అలా జరగనివ్వను. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళనివ్వను. అలా జరగకూడదంటే ఎవరో ఒకరు ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకుని నా వెంటే ఉండాలి సుబ్బు. నేనున్నాను శ్రీవల్లి, ప్రతి క్షణం నిన్ను కనిపెట్టుకునే ఉంటాను. నువ్వుంటే ఇద్దరు నాతో ఉంటావు, లేదా మీ ఇంటి దగ్గర ఉంటావు. మీ అమ్మ, లడ్డు మామ, మేమందరం కలిసి 24/7 వాచ్ చేస్తూనే ఉంటాం. కానీ నన్ను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, నేను ఎవరి ఆధీనంలోకి వెళ్ళానో తెలుసుకోవాలి సుబ్బు. తెలుసుకోవాలని నాకు ఉంది శ్రీవల్లి, కానీ ఎలా వాళ్ళని కనిపెట్టాలో తెలియట్లేదే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? వాళ్ళని పట్టుకోవడానికి నేనే ఎరగా మారుతాను. శ్రీవల్లి. అవును సుబ్బు, ఈసారి నేను ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు నన్ను అందులో నుంచి బయటికి తీసుకురావద్దు. నేనెక్కడికి వెళ్తున్నానో నాకు ఎలాగో తెలీదు. మీరు నన్ను సైలెంట్గా ఫాలో చేయండి. అప్పుడు వాళ్ళని మనం ఖచ్చితంగా పట్టుకోవచ్చు. అది చాలా ప్రమాదకరం శ్రీవల్లి. నీకు ప్రమాదం అనే రిస్క్ నేను చేయలేను. అసలు అందుకు నేను ఒప్పుకోను. చెయ్యాలి సుబ్బు, తప్పదు. ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడానికి మనకి తప్ప వేరే మార్గం లేదు. ముందు వాళ్ళు ప్రేయర్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఏదో చేయబోయారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నా మీదకి వచ్చారంటే వాళ్ళు తమ ఐడియాని మార్చుకున్నారనుకుంటా. అసలు వాళ్ళకి నా దగ్గర నుంచి ఏం కావాలో, వాళ్ళ మనసులో ఏముందో, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలనుంది సుబ్బు. లేదంటే ముందు ముందు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అది మనకెలా తెలుస్తుంది? ప్లీజ్ సుబ్బు, ఒప్పుకో. నాకు రిస్క్ అయినా కూడా మనమే చేయాలి. అప్పుడే శాశ్వతంగా మనం ఈ సమస్యని పరిష్కరించగలం. నువ్వు నాకు తోడుగా ఉండగా నాకేం కాదన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ సుబ్బు. ఏంటండి, కోదండరామయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుండి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారేంటి? శ్రీవల్లి ఆ వీడియోలో కనిపించకపోవడం గురించి ఆలోచిస్తున్నారా? అది చూసినప్పుడు నాకు భయమేసిందండి. కానీ శ్రీవల్లి వచ్చి నాకు ధైర్యం చెప్పాక కొంచెం కుదిరిపడ్డాను. అత్తయ్య, అత్తయ్యని లోపలికి పిలిస్తే ఇప్పుడు ఈయన ఏమంటారో ఏంటో. ఏంటత్తయ్య ఎలా వచ్చారు? దినేష్తో మాట్లాడదామని వచ్చానమ్మా. లోపలికి రండి అత్తయ్య.
కూర్చోండి అత్తయ్య, నిలబడున్నారు. పర్వాలేదమ్మా. ఇదేంటి, ఎప్పుడు అత్తయ్య కనబడినా కోపంతో చిందులు తొక్కేవారు, ఇవాళ ఇంటికొచ్చి తనతో మాట్లాడతానంటే సైలెంట్గా ఉండిపోయారు? చెప్పండి అత్తయ్య. మీరిద్దరూ కోదండరామయ్య గారింటికి వెళ్ళారని తెలిసింది. ఆ విషయం నేనే మీతో మాట్లాడదాం అనుకున్నాను అత్తయ్య. అదేదో మాయలా అనిపించింది నాకు. మాయ ఏంటమ్మా? అదే అత్తయ్య, ఆ రోజు శ్రీవల్లి నాకు రోడ్డు మీద కనిపించిందని ఫోన్ చేశాను కదా. అవును, కానీ ఆ సీసీ కెమెరాలో శ్రీవల్లి రికార్డ్ అవ్వలేదు. అక్కడేదో మేము ఎంటీ ప్లేస్లో మాట్లాడుతున్నట్లుంది అత్తయ్య వీడియోలో. ఆ రోజు శ్రీవల్లి చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్నప్పుడే నాకేదో డౌట్ వచ్చింది. ఆ విషయం మీకు చెప్దాం అనుకునేసరికి ఈయన ఫోన్ కట్ చేశారు. తనప్పుడు ఎటు వెళ్ళిందో ఏంటో నీకు తెలుసా భవానీ? నేను అడిగితే సుబ్బు దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. అంతకు మించి నేనేం అడగలేదు అత్తయ్య. అసలు శ్రీవల్లికి బావిలో విగ్రహానికి సంబంధం ఏంటి? నేను దాని గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా. నేను దినేష్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలాగే అత్తయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. దినేష్, నువ్వు మీ నాన్నగారిని చూసావా? ఆయన మా నాన్నే కాదు. శ్రీవల్లి ట్యూషన్ చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్తుందని నీకు తెలుసు కదా. ఆయనకి శ్రీవల్లిని దగ్గర చేయాలని కావాలనే నువ్వు ఆ ఇంటికి పంపించావు. లేదు నాన్న, తన ఆ ఇంటికి వెళ్తుందన్న విషయం నాకు ఈ మధ్య తెలిసింది. అందుకే వెంటనే మాన్పించేశాను. ఈ విషయం శ్రీవల్లికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. బాబు దినేష్, తల్లిగా నేను నిన్నెప్పుడూ ఏది అడగలేదు. కానీ నేనిప్పుడు ఏమీ అడగకుండా నువ్వు మీ నాన్నగారి విషయం బయటపెట్టకుండా నాకు చాలా మంచి చేశావు. నేను ఆయన్ని తన తండ్రి అని శ్రీవల్లికి చెప్పాలనుకోలేదు దినేష్. అలా అనుకుని ఉంటే ఎప్పుడూ చెప్పేసేదాన్ని కదా. ఈ విషయం శ్రీవల్లికి తెలియకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డాను. ఇక ముందు కూడా జాగ్రత్త పడతాను. ఇదంతా దైవం చేస్తుందని నేను నమ్ముతున్నాను నాన్న. నువ్వు మీ నాన్నగారిని చూసి కూడా ఆ విషయం బయట పెట్టినందుకు నేను నీకు తల్లినైనా నీ రుణం తీర్చుకోలేను. అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడేసరికి నాకెలా అనిపించిందో తెలుసా? ఇంకెప్పటికీ అలాంటి పరిస్థితి నువ్వు తీసుకురాకుండా ఉంటే చాలు. శ్రీవల్లి వల్ల నీకు సమస్య వచ్చినట్టుంది. ఈ సమస్యలకి పరిష్కార మార్గం ఆలోచించాను. ఇక నా వల్ల గాని శ్రీవల్లి వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. నన్ను నమ్ము. నువ్వు కూడా కోదండరామయ్య గారు మీ నాన్నగారన్న విషయాన్ని ఎవరికీ చెప్పదు నాన్న. శ్రీవల్లి ప్రాణత్యాగం చేస్తేనే మీ భార్యాభర్తలు కలుస్తారని నేనెలా చెప్పనమ్మా? అదొక్కటే శాప విమోచనానికి ఉన్న ఒకే ఒక అవకాశం, శ్రీవల్లి మరణం. లడ్డు, వస్తున్నాను దగ్గచ్చి. లడ్డు, శ్రీవల్లి ఇంకా సుబ్బు దగ్గరికి వెళ్ళి రాలేదా? అదిగో మాటలోనే వస్తా ఉండదు. ఏంటంటే మా ఇద్దరిని అలా కొత్తగా చూస్తున్నారు? ఏం లేదు బాబు. శ్రీవల్లి, నీకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయి. అలాగే. సరే, మరి నేను బయటికి వెళ్తాను. వస్తానంటీ. ఒక్క నిమిషం బాబు. మీతో ఒక విషయం మాట్లాడాలి. మీ ఇద్దరి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.
అవునా? ఏంటంటే ఆ నిర్ణయం? మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. తల్లికిచ్చిన మాటని జవదాటని నువ్వు ఆమె నిర్ణయాన్ని కాదన్నావంటే తనకేదో బలమైన కారణం ఉండుంటుందని అనుకుంటున్నాను. కన్న తల్లి మోహంలో సంతోషం చూడ్డం కోసం బిడ్డ ఎంత త్యాగమైనా చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా. నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందనుకుంటాను. పెళ్లికి ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.